హ్యాపీ అంటే ఆ పిల్లోడు నాలంటోడి అమ్మాయిని ట్రై చేస్తుంటాడు, ఎందుకు ఒక అమ్మాయిని ట్రై చేస్తుంటాడు, అదే పెయింట్ చేసుడు నాలాగా చేసేవాడు అమ్మాయి ఎలా పడదు, మన ఇద్దరు ఎలా పడదు చేసాడే ఒడి పడల పడిందా ఆంటీ. ఎందుకంటే ఆంటీకి ఉంటది లోపల మనం ఎవరిని అబ్బాయి పట్టుకుందాం, ఎందుకంటే ఆంటీ అర్థం ఉంటది అంతా, వీడికేం అర్థం కాదు. ఎందుకంటే పిల్లోడు నాలంటోడే తగులుకున్నాడట, పొయ్యాడు, తెలుసుకుంటాడు, వస్తాడు మళ్ళీ అంతే. కానీ ఈ క్రమంలో ఈ మార్గం మధ్య క్రమంలో ప్రాణాలు ఉండొచ్చు పోవచ్చు అని కూడా చెప్పలేదు. ఒకవేళ ఎవరు అమ్మాయిని వాడు ప్రేమించాడు అనుకో అది కరెక్ట్ ఉంటాను చెప్పేది, నువ్వు మోసపెట్టి కదా కరెక్ట్ కాదంటలే, ఆయనది ఉంది బాధ. చెప్పు ఫస్ట్ అంకుల్ కూడా మోసపోయాడు, నాకు చాలా బాధగా ఉంది. కానీ అంకుల్ కూడా కాస్త చూసుకోవాలి. అంకుల్ ఏంటంటే పెళ్లి చేసుకుని ముందు తర్వాత అంకుల్కి వయసు అయిపోయింది. చెప్పారు చెప్పేది చెప్తున్నా, అంకుల్ తప్పు ఉంది. ఎందుకంటే ఆయన భార్య ఆయన పట్టుకోకుండా ఆయన పనులు ఆయన ఉండవు, ఇంకెవరు అమ్మాయి అంట ఆంటీ అంట పడడం అది కూడా తప్పే. నువ్వు పెళ్ళడానికి ఉండాలన్నమాట, 24 hours నీ భార్యని పక్కన వేసుకో, తప్పే ఉంది, పెట్టుకో, తప్పే ఉంది. అసలు పెళ్ళేది కదా భార్య అంటే ఏంది మనలో సగం. ఏం కావాలో నీకు కన్నదైనా కట్టుకుందైనా జీవితాంతం నీకు తోడే, కన్న తల్లి నీకోసం ఏమని చేస్తా. అలాగే కట్టుకున్న భార్య కూడా కట్టుకున్న భార్య అంటే అదే ఇదే సమస్య. పేదరికం అయ్యవచ్చు, ఆశలు, కోరికలు, ఎవరైనా ట్రై చేయడం నాకున్నాయి, ట్రై చేస్తాను, నేను చేస్తాను. ఎవరు మూసాయి మధ్యలో మాటతో ఏంటంటే వైరు తెలుసు దేని ట్రై చేస్తాం. ఆంటీ మేము దేనికి చేస్తాం, ఈజీ అని ట్రాక్ కొద్దిగా. అమ్మాయిలకు కష్టం, అమ్మాయిలకు కోట్లు తేవాలి, మనం తేలేం పాపం. అమ్మాయిలకి కరెక్టే, అమ్మాయి ఆశ కూడా బాధే పాపం. దేనికంటే ఆ అమ్మాయి ఒకవేళ మనం తిరిగి ప్రేమించింది అనుకో, మా అమ్మాయిని మనం చూడాలంటే డబ్బు కావాలి, మన దగ్గర లేకుండా పోతే